డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్న కేసు విచారణ ముగిసింది. ప్రస్తుతం సిటీ ఆఫీస్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి. థ్యాంక్ యూ అనుశ్రీ. ఈ రోజు 6వ రోజు విచారణలో భాగంగా ఆర్ట్ డైరెక్టర్ చిన్న ఉదయం ఈ రోజు 10:30 రావడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు చిన్నను సిట్టు అధికారుల బృందం ప్రశ్నించింది. కాకపోతే మొట్టమొదటిసారిగా త్వరగా విచారణ ముగియడం, ఇది 12 మందిలో కూడా ఇది మొదటిసారి. ఈ రోజు ఇప్పటివరకు 6 విచారించారు. 6లో చిన్న 6వ వాడు. కానీ 4 గంటల లోపే విచారణ ముగియడం ప్రధానంగా మరి వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పారా, లేదంటే తనకు ఎలాంటి సంబంధం లేదని వదిలేశారా? ఎందుకంటే చాలా మంది బ్లడ్ శాంపిల్స్ అడిగారు, చాలా మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న నేపథ్యం దృష్టి చిన్నకు కనీసం డాక్టర్ కూడా పిలిపించినటువంటి నేపథ్యం ఈ రోజు. మరి ఎలాంటి దాదాపు పూరి జగన్నాథ్ కావచ్చు, ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్యామ్కే నాయుడు మరోపక్క వీళ్ళందరికీ ఎలాంటి సంబంధాలు నీకు వాళ్ళతో ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఎంతకాలం పనిచేశావు, ఎవరెవరు ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటారనే యాంగిల్లోనే క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఆటో డైరెక్టర్ గా అనేక సినిమాలకు సంబంధించి కూడా సెట్టింగ్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది పరిచయాలు ఉన్నాయి ఇండస్ట్రీలో. కానీ ఇతనికి ఎందుకు విచారించాల్సి వచ్చిందంటే దానికి ఖచ్చితంగా వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉండబట్టే మేము పిలిచామన్నారు. కానీ పూర్తిగా కెల్విన్ నీకు ఎలా తెలుసు, కెల్విన్ ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో పనిచేశాడు, ఇంకెవరెవరితో పరిచయం ఉందని క్వశ్చన్ చేశారు. కానీ అందరూ కూడా సమావేశం ముగిశాక మీడియాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రశ్నకు అన్ని సమాధానాలు చెప్పామన్నారు. కానీ ఈ రోజు మాత్రం చిన్న ఇక్కడ మీడియాకు కంటపడకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మాట్లాడకుండా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎలాంటి విచారణ ఏ విధంగా సాగిందో దీనికి సంబంధించి మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఎక్సైజ్ అధికారులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించాడు. ఉదయం కూడా చిట్టు విచారణకు ఎదుర్కోవడానికి కనీసం ఇంటి దగ్గర నుంచి చిట్టు ఆఫీస్ రావడానికి దాదాపు 3 వెహికల్ మారి మీడియా కంట పడకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. మొత్తం దీనికి సంబంధించి చిట్టు చిన్న వ్యవహార శైలి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కానీ 4 గంటల్లోనే విచారణ ముగియడం నిజంగా నేరాన్ని అంగీకరించారా, లేదంటే సంబంధం లేదని అధికారులు వదిలేశారని మరి కాసేపు అధికారులు వెల్లడించాల్సి ఉంది. అనుశ్రీ రైట్. ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న విచారణ తీరుతెన్నులు చూస్తూ ఉంటే దాదాపు 10, 12, 14 గంటల పాటు నిర్విఘ్నంగా జరిగిన విచారణలు చూసాం. కానీ చాలా స్వల్ప సమయంలోనే విచారణ ముగడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు వాసు? ఖచ్చితంగా కూడా, ఎందుకంటే సిట్ అధికారులు మొదటి నుంచి కూడా పూర్తి స్థాయి ఆధారాలు మాకు ఉండబట్టే నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ చిన్న మరి విచారణ నేపథ్యంలో కూడా 4 అధికారులు సిట్ అధికారులు వరుసగా ప్రశ్నల వర్షం గురించారు. ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరు మిగతా వాళ్ళ అంశాలకు సంబంధించి కావచ్చు, నీకు కెల్విన్తో ఉన్న సంబంధాలు కావచ్చు, డ్రగ్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్ చేశారు. కానీ ఆ క్వశ్చన్లకి ఎలాంటి సమాధానం ఇచ్చారు లోపటి నుంచి ఇంకా సమాచారం మాత్రం బయటికి లీక్ కాలేదు. అధికారికంగా మరి కాసేపట్లో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా నేరాన్ని అంగీకరిస్తే ఖచ్చితంగా బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. కానీ ఇక్కడ డాక్టర్లను కూడా పిల్లలు నేపథ్యం చూస్తా ఉంటే చిన్నకి ఎలాంటి సంబంధం లేదని వదిలేశారా అనేది మాత్రం చూడాల్సింది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇంకొక ప్రకటన చేయాల్సి ఉంది. అనుశ్రీ అయితే వాసు, ఇప్పటి వరకు జరుగుతున్న విచారణ తీరుతెన్నులు చూస్తే కనుక ప్రతిరోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం ఇంకొద్ది మందిని అరెస్ట్ చేస్తున్నట్లుగా, మరికొద్ది మంది ప్రముఖులకు నోటీసులు పంపే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటి వరకు కూడా 2 అగ్ర హీరోల కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు కావచ్చు, హీరోలకు కావచ్చు, మరోపక్క ప్రముఖ నిర్మాతకు కూడా నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 6 విచారణకు సంబంధించి కూడా చాలా మంది పేర్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యాన్ని చూసాం. నిన్న మొత్తం కూడా నిన్న నవదీప్ కావచ్చు, అంతకుముందు తరుణ్ కావచ్చు, చాలా శ్యామ్కే నాయుడు సంబంధించి కావచ్చు, తర్వాత సుబ్బరాజ్ సంబంధించి ఎక్కువ శాతం క్వశ్చన్ అన్ని కూడా ఇతరులు ఎవరెవరు ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకుంటారనేటువంటి సాధారణ క్వశ్చన్ నుంచి మొదలుపెట్టి చివరికి తల వంతు వాళ్ళ ఎవరైతే విచారణలో వాళ్ళ వంతుకు వచ్చి మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎన్నాళ్ళుగా తీసుకుంటున్నారు, మీరు బ్లడ్ శాంపిల్ ఇస్తారా లేదా అనే క్వశ్చన్లు మనం తాజాగా చూసాం. కాబట్టి ఇప్పటికే చాలా మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. తరుణ్ కూడా చాలా మంది, నవదీప్, తరుణ్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది డ్రగ్స్ వాడుతున్నట్టు మాకు కూడా అనుమానం ఉంది, లేకపోతే మాకు కూడా తెలుసు అన్నటువంటి నేపథ్యాన్ని చెప్పాం. క్లబ్బుల్లో ఏ విధంగా డ్రగ్స్ సప్లై చేస్తుంటారు అనే విధానాన్ని కూడా పోలీసులకు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా ఆయా పబ్బులకు రెగ్యులర్ గా ఎవరెవరైతే హీరోలు హీరోయిన్లు వెళ్తారో వాళ్ళందరూ కూడా మరికొద్ది రోజుల్లోనే దాదాపు 10 మంది వరకు కూడా నోటీసు ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక రేపటికి సంబంధించి కూడా చార్మి ఖచ్చితంగా విచారణ ఎదుర్కోబోతుంది. మరి కాసేపట్లో హైకోర్టులో కూడా దానికి సంబంధించిన తీర్పు రాబోతుంది. రైట్. భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కేసుకి సహకరిస్తామన్న వాళ్ళు కొద్దిమంది అయితే, కొద్దిమంది ఇది చాలా విరుద్ధంగా జరుగుతోంది, ఇట్లా జరగకూడదు అనేసి వాదనలతో ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విచారణ సక్రమంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉందా? ఏదైనా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోందా? ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇవ్వబోతున్నటువంటి తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా కీలకంగా ఉంది. నిజంగానే చార్మి చేసినటువంటి రిట్ పిటిషన్ ని కొట్టివేస్తుందా, లేదంటే చార్మికి ఎగ్జిమ్షన్ ఏమన్నా ఇస్తుందా, రక్త నమూనా స్వీకరించే అధికారం సిట్టుకు లేదని చెప్తుందా,
లేదు ఖచ్చితంగా నిందితులంటే అనుమానితులైనా, ఎందుకంటే ఈ 161 సిఆర్పిసి కింద కేవలం సాక్షిగా మాత్రమే పిలుస్తారు. కానీ చార్మిక్ ఇచ్చినటువంటి నోటీస్ కూడా 161 సిఆర్పిసి కాబట్టి నిందితులు బలవంతంగా ఆమె దగ్గర నుంచి షాంపిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ఇప్పటికే సిట్టు కోర్టు ముందు చెప్పిన నేపథ్యం. ఇక 2:30 కోర్టు ప్రారంభమైంది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి ఒక కీలక ఉత్తర్వులు వెల్లడే అవకాశం ఉంది. దీన్ని బట్టి కూడా ఫర్దర్ గా ఈ రోజు చార్మిక్ వచ్చేటువంటి ఆర్డర్ని బట్టి కూడా మిగతా వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు రవితేజతో పాటు మరికొంతమంది ప్రముఖులు మరోపక్క చాలా మంది హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో కూడా ముంబై కూడా రావాల్సి ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఏమైనా కోర్టును ఆశ్రయిస్తారా? ఈ రోజు ఆర్డర్ మీద చాలా ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.